ఏ డిగ్రీ గ్రాంటింగ్ క్యాంపస్ ఇన్ ఇండియా. అమెరికాకి సంబంధించినటువంటి ఏ యూనివర్సిటీ అనేది మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఒప్పుకున్నారు. ఏదైతే డిగ్రీ కూడా గ్రాంట్ చేయొచ్చు ఆ యూనివర్సిటీ. ఏ అమెరికన్ యూనివర్సిటీ అంటే ఆన్సర్ ఈజ్ ఇలినాయిస్ టెక్ అనేటువంటి అమెరికన్ యూనివర్సిటీ మనకి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అఫీషియలీ డెసిగ్నేటెడ్ యాజ్ ఆయుర్వేద డే. ఏ రోజుని సెంట్రల్ గవర్నమెంట్ ఆయుర్వేద డే కింద అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఆన్సర్ ఈ సెప్టెంబర్ 23rd. నెక్స్ట్, నేమ్ ద ప్లేస్ వేర్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ 3nm చిప్ డిజైన్ సెంటర్. అశ్విని వైష్ణవ్ ఈయన వచ్చేటప్పటికి యూనియన్ మినిస్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈయన ఇండియాకు సంబంధించిన ఫస్ట్ 3nm చిప్ డిజైన్ అనేది సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. ఏ ప్లేస్లో అంటే ఆన్సర్ వచ్చేసి బెంగళూరు, నోయిడా 2 ప్రదేశాల్లో కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్, అకార్డింగ్ టు రీసెంట్ రీసెర్చ్ ఫ్రమ్ ఎథనాలాగ్ విచ్ ఇండియన్ లాంగ్వేజ్ హ్యాస్ ఫౌండ్ ప్లేస్ అమాంగ్ ద గ్లోబల్ 20 మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ 2025. ఏ ఇండియన్ లాంగ్వేజెస్ ఎథనాలాగ్ అనేటువంటిది ఉంటుంది, అదొక రీసెర్చ్. ఆ ఎథనాలాగ్ రీసెర్చ్ ప్రకారంగా ఏ ఇండియన్ లాంగ్వేజ్ అనేవి గ్లోబల్ 20లో ప్లేస్ సంపాదించుకున్నాయి, అది కూడా మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ కింద ఈ 2025లో మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ కింద నమోదు చేసుకున్నాయి. అంటే ఆ లాంగ్వేజ్ వచ్చేటప్పటికీ ఆన్సర్ తెలుగు, మరాఠీ, బెంగాలీ, హిందీ. తెలుగు, మరాఠీ, బెంగాలీ, హిందీ ఈ 4 లాంగ్వేజెస్ వచ్చేసి గ్లోబల్ 20 లిస్ట్లో ఎథనాలాగ్ ప్రకారంగా ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించి ఇవి నమోదయ్యాయి. నెక్స్ట్, టు విచ్ కంట్రీ డిడ్ ఇండియా ఎక్స్టెండ్ క్రూషియల్ ఫినాన్షియల్ సపోర్ట్ టు ద ట్యూన్ ఆఫ్ $50 million ట్రెజరీ బిల్ ఫర్ 1 more year. అంటే ఇండియా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఒక $50 million ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇంకొక ఇయర్కి కూడా మేము ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి ఏ కంట్రీకి ఎక్స్టెండ్ చేసింది ఆ హెల్ప్ అనేది అని అంటే ఆన్సర్ ఈజ్ మాల్దీవ్స్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ నేషనల్ లెవెల్ క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టమ్. ఏ కంట్రీ వరల్డ్స్ ఫస్ట్ నేషనల్ లెవెల్ క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టమ్ అనేది లాంచ్ చేసింది, ఆన్సర్ ఈజ్ భూటాన్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద గ్లోబల్ ఫ్రంట్ రన్నర్ ఇన్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ యాక్టివిటీ అకార్డింగ్ టు జేపీ మార్గన్స్ ఏప్రిల్ 2025 PMI రిపోర్ట్. జేపీ మార్గన్ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు ఏప్రిల్ 2025లో. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేది ఈ జేపీ మార్గన్ అనేది. ఈ జేపీ మార్గన్ అనేవాళ్ళు ఏప్రిల్ 2025లో ఒక PMI రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆ PMI రిపోర్ట్ ప్రకారంగా గ్లోబల్ ఫ్రంట్ రన్నర్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అంటే నిర్మాణం చేయటము మరియు సేవా రంగంలో కూడా ముందుండబోతోంది. ఏంటిది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఉండబోతుందని చెప్పింది అంటే ఆన్సర్ ఈజ్ ఇండియా. నెక్స్ట్, నేమ్ ద క్రికెటర్స్ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ దేర్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ నుంచి ఈ మధ్య 2 క్రికెటర్స్ అనేవాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. వాళ్ళిద్దరు ఎవరు? ఆన్సర్ ఈజ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్, ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకానమిక్ ఆర్డర్ ఈజ్ ద న్యూ బుక్ లాంచ్డ్ బై. అంటే ఇదొక బుక్ పేరండి. ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 2047 ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకానమిక్ ఆర్డర్. ఇది ఉంది కదా ఇక్కడ, ఇది ఒక బుక్ పేరు. ఈ బుక్ ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఆన్సర్ ఈజ్ SP శర్మ. నెక్స్ట్, which Indian AI startup has launched its latest AI model called Bulbul V2, a text-to-speech TTS model that supports 11 Indian languages. ఏ ఇండియన్ AI స్టార్టప్, ఇండియాకు సంబంధించినటువంటి AI స్టార్టప్ అనేది తన కొత్త AI మోడల్ బుల్బుల్ V2 అనేది స్టార్ట్ చేసింది. అది టెక్స్ట్ టు స్పీచ్ అంటే మనం టెక్స్ట్ ఏదైతే చేస్తామో, మనం ఏదైతే టైప్ చేస్తామో దాన్ని స్పీచ్ రూపంలోకి మారవడం అనమాట. దాన్ని TTS మోడల్ అంటాం. అది మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక AI స్టార్టప్ అనేది ఆ మోడల్ తీసుకొచ్చింది. బుల్బుల్ V2 అనేటువంటిది ఆ మోడల్ తీసుకొచ్చింది. దాంట్లో ఈ టెక్స్ట్ టు స్పీచ్ అనేది పెట్టింది. అయితే ఆ టెక్స్ట్ టు స్పీచ్కి సంబంధించి ఎన్ని ఇండియన్ లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ చేస్తాయంటే 11 ఇండియన్ లాంగ్వేజెస్. అయితే ఆ ఇండియన్ AI స్టార్టప్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు అక్కడ. దాని పేరు సర్వం AI. నెక్స్ట్,
పద్మశ్రీ అవార్డీ Padmashri awardee and scientist Subbanna Ayyappan, who died recently, was the key figure behind India's Padmashri award గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ గారు ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఒకటి అంటాం కదా, వైట్ రివల్యూషన్, ఇంకా ఎల్లో రివల్యూషన్ అలా ఉంటుంది కదా, అలా ఒక రివల్యూషన్కి ఆయన వెనకుండి నడిపించారు. ఒక ఇంపార్టెంట్ రివల్యూషన్కి. అది ఏ రివల్యూషన్ అంటే ఆన్సర్ ఈజ్ బ్లూ రివల్యూషన్. అంటే బ్లూ రివల్యూషన్ అంటే తెలుసు కదా మనకి, ఫిషరీస్. అదే సిల్వర్ రివల్యూషన్ అని, గోల్డ్ రివల్యూషన్ అని, వైట్ రివల్యూషన్ అట్లానే ఇది ఒక బ్లూ రివల్యూషన్, అది ఫిషరీస్ సంబంధించింది. నెక్స్ట్, Indian origin Anita Anand has recently won in as the new foreign minister of which country? ఇండియాకి సంబంధించినటువంటి ఆమె అనితా ఆనంద్ అనేటువంటి ఆమె ఒక న్యూ ఫారిన్ మినిస్టర్. ఏ కంట్రీకి ఫారిన్ మినిస్టర్గా ఎన్నికయ్యారంటే కెనడా. ఆన్సర్ ఈస్ కెనడా. నెక్స్ట్, ఎట్ విచ్ ప్లేస్ ద వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025 వాజ్ హెల్డ్ ఫ్రమ్ 5th to 8th May 2025? At which place the World Bank Land Conference 2025 was held from 5th to 8th May 2025? వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ అనేది 2025 జరిగింది. అది ఏ ప్లేస్లో జరిగింది? అది 5th to 8th May వరకు జరిగిందంట. ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్ డీసీ. ఇది వాషింగ్టన్ డీసీలో జరిగింది. నెక్స్ట్, ద 72nd మిస్ వరల్డ్ పేగెంట్ మిస్ వరల్డ్ 2025 అఫీషియల్లీ కిక్ స్టార్ట్ ఆన్ May 11, 2025 at which city? 72వ మిస్ వరల్డ్ ఈవెంట్ అనేది May 11, 2025 స్టార్ట్ అయింది. ఏ సిటీలో స్టార్ట్ అయింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ హైదరాబాద్. నెక్స్ట్, విచ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ హ్యాస్ బీన్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ద ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నల్సా? దీన్ని మనం నల్సా అని కూడా అంటాము. ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. నేషనల్ లీగల్, దీనికి ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు. ఏ సుప్రీంకోర్టు జడ్జి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత నామినేట్ చేయబడ్డాడు? దేనికి అంటే నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నామినేట్ చేయబడ్డా అంటే ఆన్సర్ ఈజ్ సూర్యకాంత్. ఆన్సర్ ఈజ్ సూర్యకాంత్. నెక్స్ట్, నేషనల్ టెక్నాలజీ డే ఈ సెలబ్రేటెడ్ యాన్యువలీ ఇన్ ఇండియా ఆన్? నేషనల్ టెక్నాలజీ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు ఇండియాలో అంటే ఆన్సర్ ఈజ్ May 11th. ఎందుకు May 11th? టు ఆనర్ ద కంట్రీస్ సక్సెస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్ అట్ పోఖ్రాన్ కండక్టెడ్ ఆన్ May 11, 1998. ఎందుకు అంటే నేషనల్ టెక్నాలజీ డే అని మనం ఎందుకు దాన్ని సెలబ్రేట్ చేస్తున్నామంటే May 11, 1998 పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ అనేది విజయవంతంగా చేశారు. సో ఆ రోజుని నేషనల్ టెక్నాలజీ డే కింద మనం జరుపుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళకి ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ షార్ట్స్లో కూడా రోజు క్వశ్చన్స్ అనేవి లోడ్ చేయడం అయితే జరుగుతుంది, అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్స్ ఏమన్నా కానీ మన ఛానల్లో మనం పెట్టడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ పెడతాము, కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి పెడతాము, అట్లానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. ఇక ముందు మనం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిఎస్సి, టెట్ వీటికి సంబంధించినవి కూడా పెట్టడం అనేది జరుగుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కమెంట్ చేయండి కింద. మీకు ఏదైనా ఆన్సర్స్ ఏమైనా డౌట్గా ఉంటే ఏదైనా కింద కమెంట్ సెక్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.